8 గంటలకు వచ్చి సాయంత్రం నైట్ 8 గంటలకు వెళ్తాను. ఇప్పుడు ముంజల సీజన్ కాబట్టి ముంజకాయలు కళ్ళు తాగడానికి వస్తారు. పోయిన సంవత్సరం ఏంటంటే షాంపిలి ఒకటి చెక్ చేశాను. ముంజ బజ్జీ వేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతోటి ఒక 2 ప్లేట్లు వేసాను, మంచి సేల్ అయింది. మళ్ళీ ఇప్పుడు అదే విధానంగా ఎవ్రీడే ముంజకాయల బజ్జీలు వేస్తే బాగా సేల్ అవుతున్నాయి. తీసుకుంటారు, తీసుకుపోతురు, తింటురు, బాగున్నాయి అంటారు. మంచి లైక్ కూడా కొట్టారు. ఒకవేళ నాకు ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా నచ్చినా కూడా ఇట్లా నెంబర్ రాసి పెట్టాను, ఆర్డర్ ఫోన్ చేస్తారు. ఇట్లా ముంజకాయ బజ్జీలు వేస్తారా సార్ అంటే వేస్తామండి. ప్లేటుకు 100 రూపాయలు 6 బజ్జీలు వస్తాయి. అంటే క్రిస్పీ ఉంటాయి, అంటే బాగుంటాయి, మీరు తిని చూసినాకనే డబ్బులు ఇవ్వండి అని అన్నాను. అదే విధంగా కంటిన్యూ నడుస్తుంది, బాగానే నడుస్తుంది సార్. మరి స్టఫ్తో పాటు ముంజకాయ బజ్జీలు బాగా సేల్ అవుతున్నాయి. అలాగే వేరే ఆమ్లెటు వితరాలు బాగా లైక్ చేసేది. కళ్ళు తాగడానికి వచ్చిన వాళ్ళు కూడా సరదాగా ముంజ బజ్జీ వేయండి, ఎగ్ బజ్జీ వద్దు, ముంజ బజ్జీ బాగుంది, అదే బాగున్నది అని చెప్పి అదే వేసుకుంటున్నారు సార్. బాగా టేస్ట్ ఉన్నది, మంచిగా సేల్ అవుతుంది సార్. ముంజకాయలు తిందామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వచ్చేసిన తర్వాత ముంజకాయలు వస్తూ ఉన్నాం మా గౌడు. అంటే ముంజకాయలు వస్తూ ఉంటే ఇక్కడ కొంచెం బజ్జీలు చేసే వాసన మంచిగా కమ్మగా వచ్చింది. అట్లనే కళ్ళు తీసుకున్నాం. కళ్ళు తాక్కుంటూ ఏదైనా స్టఫ్ తిందామని అక్కడికి వెళ్ళేసరికి అంజన్న ఈ బజ్జీలు చేస్తాడు, ముంజకాయ బజ్జీలు చేస్తాడు కాబట్టి ఆ ముంజకాయ బజ్జీలు తీసుకొని తిందామని చెప్పేసి తీసుకుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. కళ్ళు తాక్కుంటూ స్టఫ్ ముంజకాయ బజ్జీలు తింటే ఇంకా అమృతంగా ఉన్నాయి. ఎండాకాలం కాబట్టి చాలా సలువ ముంజకాయలు తింటే. ముంజకాయలతో పాటు ఇప్పుడు ముంజకాయ బజ్జీలు తింటే ఇంకా చాలా బాగుంది. అన్న చాలా బాగా చేశాడు. ఎండాకాలం తిన మంచిగా చల్లగా ఉన్నాయి. వచ్చాము, వచ్చే వరకు స్టప్ తీసుకున్నాం. స్టప్ కాడికి వెళ్ళాము. స్టప్ కాడికి వెళ్ళే వరకు వెరైటీ బజ్జీలు ఉన్నాయి. ఇవేంటి అని హోటల్ అయినా అంజనాలు వరకు కానీ ముంజ బజ్జీలు అన్నారు. మరి ఎలా ఉంటాయి ఇవన్నీ అడిగాను మేము. ఇవి బాగుంటే ఒకసారి తిని అన్నాడు. సరే ట్రై చేద్దాం అని చెప్పి ఒక ప్లేట్ తీసుకున్నాం. 100 రూపాయలు కారం అన్నాడు. ఒక ప్లేట్ ట్రై చేసాం. కళ్ళు కానీ ఇవే బాగున్నాయి. ఈ ప్లేట్ తిన్నాక ఇంకో 3-4 ప్లేట్లు తీసుకున్నాం. మేము 2 ప్లేట్ల పార్సల్ తీసుకుపోతాం, 3 ప్లేట్లు ఇక్కడే తిన్నాం. ఈ టేస్ట్ బాగుంది చూసే వరకు. మళ్ళీ కూడా ఆయనకు చెప్పాం రేపు కూడా వస్తాం, రేపు కూడా మాకు ఇంకో 5-6 ప్లేట్లు రెడీ చేసి ఉంచు అని ఫోన్ చేసి కూడా చెప్పాము. ఇస్తా అని చెప్పాడు. ఆ టేస్ట్ అయితే బాగుంది. చాలామంది నచ్చిపోయి తింటారు. ఇప్పుడు మేము చూసారు చాలామంది కూడా అవే తింటారు. మేము అవి చూసారు కోడిగుడ్డు బజ్జీలు అనుకున్నాం, మాకు తెలియదు. చూసారు ముంజకాయ బజ్జీలు అని తెలిసిపోయింది. కానీ బాగా టేస్ట్ ఉంది, తినాలి, బాగుంటుంది. వచ్చినాం. ఇక్కడ అంజన్న హోటల్ ఉన్నది. ఆయన రోజు ముంజల బజ్జీలు వేస్తాడు. ఆ బజ్జీలతోటి కళ్ళ దాక్కుండా బజ్జీలు తింటాను. అద్భుతంగా వేస్తాడు. ప్లేటుకు 100 రూపాయలు తీసుకుంటున్నాడు. ఇక్కడ బాగుంది, ముంజల బజ్జీలు బాగుంది.